జై భీమ్ బహుజన మిత్రులకు అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అదేవిధంగా ఈరోజు పెరియార్ నాయకర్ రామస్వామి 147వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి గతంలో ఇందిరాగాంధీ పాలనలో జరిగినటువంటి అహంకారపూరితమైనటువంటి పాలన గురించి 2 వాక్యాలలో తెలుసుకుందాం. ఏసీ సుబ్బారెడ్డి గారి కాంచి మొదలుకుంటే అహంకారం ఉన్నటువంటి మంత్రులు, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో దామోదర సంజీవయ్య గారి ముఖ్యమంత్రి పాలనలో ఉన్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో ఎంతో ఇబ్బంది పెట్టారు. సంజీవయ్య గారిని ముఖ్యమంత్రిగా ఒక దళితుడు ఉండడం ఏంది, అంటరాని వాడు ఉండడం ఏందని చెప్పేసి ఎంతో ఇబ్బంది పెట్టారు. అసలు సంజీవయ్య గారు ఉండడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు ఎవరికి. కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టు వాళ్ళ మీద రాజకీయ పొగరబోతనాన్ని చూపించుకుంటట్టు రెడ్లు చూపించడం జరిగింది ఆనాటి పరిస్థితులలో. కనీసం గౌరవించే వాళ్ళు కూడా కాదు. నీతి నిజాయితీ లేకుండా జీవించడమే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దాఖలాలు. దళితుల భూములు, ఎన్నో భూములు 100 ఎకరాలు ఆక్రమించడం జరిగింది ఆనాటి పరిస్థితుల్లో. వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి పారెలను కూడా కొట్టడం, తిట్టడం, ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల్లో చూడడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ల తమలో తాము మూటాలుగా విడిపోయి ఎంతోమంది కర్నూలు నుంచి విజయభాస్కర్ రెడ్డి మొదలుకుంటే ఇట్లా ఇందిరాగాంధీ కాలంలో ఆవిర్భించిన వాళ్ళు వాళ్ళంతా. ఇందిరాగాంధీ అన్ని రాష్ట్రాలలో అగ్రకులాలకు పెత్తందారితనం ఇవ్వడం జరిగింది. దళితులేమో ఆమెను నమ్ముకున్నారు. అట్టడుగు ప్రజలు, దారిద్ర్య రేఖ బతుకుతున్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఆమెను నమ్ముకోవడం జరిగింది. ఆనాటి పరిస్థితుల్లో ఎంతో వారి కోసం కృషి చేస్తున్నట్టు నటించడం, బ్యాంకులను జాతీయం చేయడం, ఎస్సీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, దళితులను రాజకీయంగా గుర్తించడం, ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ ఇందిరాగాంధీ గారు చేయడం జరిగింది. దళితులు నెహ్రూ కంటే ఇందిరాగాంధీ ఎక్కువ దగ్గర అయ్యారని చెప్పేసి ఆమె ఉపన్యాసాలు చాతుర్యం ఇవ్వడం జరిగింది. అందుకు ఇందిరాగాంధీ కారణమే కావచ్చు. ఆమె భారతదేశంలో అంత చలాగ్గా తిరిగేది వాస్తవంగా ఆనాటి ఆమె ప్రధానిగా ఉన్నట్టు. ఇందిరాగాంధీ రాజకీయం అట్టడిగి వారు అంటే ప్రేమ ఉన్నట్లు మాత్రమే నటించేదని చెప్పేసి చరిత్ర చెప్తుంది. మనం ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉండడం వల్లనే ఈ మతతత్వ పార్టీలు, కులతత్వ పార్టీలు పుట్టాయని చెప్పేసి చరిత్ర చెప్తుందని చెప్పి తెలుసుకోవచ్చు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రెడ్ల పెత్తందారితనం అనేది బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉంటుంది. ప్రతిసారి ఆధిపత్య కులాలు చేసేటటువంటి పాలన వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ స్వలాభాల కోసం చేస్తుందని చెప్పేసి ముక్తకంఠంతో చెప్పడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.